నో 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 నేను చెప్పేది హైప్లేస్ ఫెనామినన్ గురించి కాదు. యాక్చువల్ సూసైడల్ ఐడియేషన్ ఉన్న పర్సన్ గురించి. యాక్చువల్ సూసైడల్ ఐడియేషన్ ఉన్న పర్సన్ వేరు, హైప్లేస్ ఫెనామినన్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళు వేరు. హైప్లేస్ ఫెనామినన్ అంటే ఎవరైనా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుండి దూకేయాలనిపిస్తుంది వాళ్ళకి కిందకి చూసినప్పుడు. అదొక సడన్ అర్జ్ లాంటిది లేదా సడన్ ఇంపల్స్ లాంటిది. అలాంటి వాళ్ళకి సూసైడల్ థాట్స్ ఉండక్కర్లేదు. ఇది ఎవరిలో అయినా జరగచ్చు, చాలా కామన్ ఫెనామినా. కానీ సూసైడల్ ఐడియేషన్ ఉన్న పర్సన్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి టెర్రస్ మీదకి చావాలనే ఉద్దేశంతో వెళ్తాడు. ఇతనికి విప్లవ గీతం కూడా చావు డప్పులా వినిపిస్తుంది. మహాప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు పదండి బ్రోసుకు పోదాం పోదాం పైపైకి. కరం తొక్కుతూ పదం పాడుతూ అంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం. దాడి పొరుగున గుండె నెత్తురులు కర్పణ చేస్తూ పదండి ముందుకు. బాటలు నడిచి పేటలు కరచి కోటలన్నిటిని దాటండి. నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మన గడ్డంకి. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపై. ఎముకలు తుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చాలండి. నెత్తులు నిండే శక్తులు నిండే సైనికులారా రారండి. హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి. మరో ప్రపంచం మహాప్రపంచం ధరిత్రి నిండా నిండింది. పదండి ముందుకు పదండి తోసుకు ప్రపంచం అంగులే హోరెత్తండి. భావవేగమున ప్రసరించండి. వార్షికభ్రముల ప్రళయ ఘోషలే పెడతల పెడతలు విరుచుకు పదండి 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 ముందుకు. కనపడలేరా మరో ప్రపంచపు కనగనమండే త్రేతాగ్ని. ఎగిరి 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 పడుతున్నవి 80 లక్షల మెరువులు. తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి. సలసల కాగే సముద్ర కాదిది ఉష్ణ రక్త కాసారం. శివ సముద్రము నయాగరావలి ఉరకండి ఉరకండి ముందుకు పడండి తోసుకు. మరో ప్రపంచపు కంసు నగార విరామ మెరుగకం రోగింది. త్రాసుల వలను రేసుల వలను ధనంజయునిలా సాగండి. కనపడలేదా మరో ప్రపంచపు అగ్నికిరీటపు తగదగలు ఎర్రబావుట నిగనిగలు హోమజ్వాలల బుడబుగలు. దీని మీద కూర్చొని జస్ట్ అలా ముందుకు జరిగితే చాలు. కానీ చావకపోతే, కాలో చేయ ఎరిగితే, లేదా కోమాలోకి పోతే ఆ బ్రతుకు నాకొద్దు. ఐ హ్యావ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ ఈజియర్ అండ్ షూరర్ వే టు డై. ఏరా దూకలేదు. దూకుతా అన్నా ఊరేసుకోరా. ఫ్యాన్ ఫ్యాన్ ఫిక్స్ చేయించుకునే డబ్బులు కూడా లేవు కదరా మన దగ్గర. పార్షల్ హ్యాంగింగ్ ట్రై చేయరా. పార్షల్ హ్యాంగింగ్ ట్రై చేశాను, వర్కౌట్ అవ్వదు. చాలాసార్లు ట్రై చేశాను. మరి ఎలా చేస్తావురా. డ్రౌనింగ్ ట్రై చేస్తా. ఒక పెద్ద టబ్లో ఫుల్ వాటర్ పట్టుకొని స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంటా. ఒరే ఆ పిల్స్ ఇంకా ఉన్నాయి నీ దగ్గర. లాస్ట్ ఇయర్ లైసెన్స్ క్యాన్సిల్ అయినప్పుడు వాల్ట్కి వెళ్ళా కదా, అక్కడ అన్ని పిల్స్ తెచ్చేసుకున్నా. మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి కదరా. ఇంకా 1 year ఎఫెక్టివ్ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. మరి చావడానికి టబ్ కావాలన్నావు కదరా, ఎక్కడి నుంచి తెస్తావు ఇప్పుడు ఆ టబ్ కూడా డబ్బులు లేవు కదా నీ దగ్గర. కంఫర్టబుల్గా చాలన్నా కూడా డబ్బులు కావాలి. అన్ని రకాల డ్రగ్స్ తెచ్చుకున్నావు కదా నువ్వు, మరి యాంటీసైకోటిక్స్ ఎందుకు తీసుకురాలా. జస్ట్ డల్ మీ డౌన్ బ్రో. మీరు కూడా వినపడకపోతే చాలా బోర్ కొట్టేది. బాగా ఎమోషన్ ఫీల్ అవుతున్నట్టున్నావు. ఏడుద్దాంరా, అప్పుడు నైట్ గురించి కేర్ తీసుకుంటున్నాం అనుకుంటాడు. నాకు వినిపించింది. ఎప్పటి నుండి వినిపిస్తుందిరా నీకు. మీరు నాకు 8 months నుండి వినిపిస్తున్నారు. అయితే స్కిజోఫ్రీనియా అనమాట నీకు. నువ్వు విజ్ఞాన ప్రదర్శన ఆపితే నేను వెళ్ళి బకెట్లో ఫేస్ పెట్టుకొని చచ్చిపోతా. వారం నుండి రాని ఫోన్ కాల్స్ చచ్చే ముందే వస్తాయి. ఏం టైమింగ్ రా బాబు. ఏదో అన్నోన్ నంబర్ నుండి, మోస్ట్లీ బై మిస్టేక్ అయి ఉండేది. స్పీకర్లో పెట్టాలా? సరే సరే కానీ Hello? హూస్ దిస్? Sir, please don't hang up, sir. We are a group of friends.
playing a truth or dare. My friends gave me a dare to call up a random number and hold the conversation for a minute, sir. If I don't do this, they will push me into the pool, sir. Go ahead. Thank you, sir. Sir, your age, sir? 101 and not dead. Excuse me? Your job is to ask questions only, right? I can give any answer I want. Okay, sir. Sir, your job, sir? Air hostess. Sir, your name? Narendra Modi. Where are you from, sir? Japan. Sir, may I know about your love life, sir, if possible? Yeah, okay. I pushed my girlfriend from terrace. She died. I was sitting by her dead body and crying, "Baby, wake up. Baby, wake up." Okay? 1 minute's up. I'm hanging up. Sir, few more things, sir. Just one last question. Continue. What are you doing, sir? I'm going to fill my bucket full of water, put my face in it, and drown myself to death. Okay, sir. Thank you, sir. Thank you, sir. అరే ఇప్పుడు వీళ్ళు నా డెత్ ఇన్వెస్టిగేట్ చేస్తే నా కాల్ హిస్టరీలో ఇందాక కాల్ చేసిన నంబర్ ఉండిద్ది కదా. నువ్వు పెద్ద విఐపి అనుకుంటున్నావరా నీ చావుని ఇన్వెస్టిగేట్ చేయడానికి? ఇప్పుడు చూడు, ఇప్పుడు చూపిస్తా. ఐ విల్ స్టేర్ డెత్ ఇన్ ది ఫేస్. లెజెండరీ డెత్ అది. బకెట్లో నీళ్లు పట్టుకొని ఫేస్ అందులో పెట్టి చావుని ఇదిగో ఇట్లా చూస్తా. చూడు. లెజెండరీ డెత్ అన్నావు, ఇదేనా? ఇది కాదు కానీ ఇంకో లెజెండరీ డెత్ ప్లాన్ చేశా. ఓకే? అబ్బో, జీసస్ క్రైస్ట్లా జనాల పాపాలు నీ మీద వేసుకొని చావట్లేదు నువ్వు. లెజెండరీ డెత్ అంట. లెజెండరీ డెత్ అని చెప్పా కదా. 3 నెలల నుండి ప్లాన్ చేస్తున్నా. బ్యాకప్ ప్లాన్. ఈసారి చచ్చేదే, కన్ఫామ్ చచ్చేదే. నీ ర్యాంక్ ఎంత? నీది? మిమ్మల్ని ఎంతమంది అడుగుంటారు మీకు మంచి ర్యాంక్ వచ్చినా సైకియాట్రీ ఎందుకు తీసుకున్నారు పిచ్చోళ్ళ మీరు అని? మీ ఇంట్లో వాళ్ళు అడుగుంటారు. అది దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ సైకియాట్రీ ఇన్ దిస్ కంట్రీ. చాలా బాధగా ఉండిద్ది. హెల్త్ కేర్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ని జనాలు ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఐ లవ్ బీయింగ్ ఎ సైకియాట్రిస్ట్, బట్ I can't tolerate anything going wrong with psychiatry. That's the reason I'm fighting against what's wrong with psychiatry recently. నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, రేపు మీరు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ప్లీజ్ డోంట్ ఓవర్ ప్రిస్క్రైబ్ మెడికేషన్స్. డోంట్ మెడికేట్ నార్మల్ పీపుల్. ఓకే? అంతే. ఇది ఒక మూమెంట్ అనుకోండి. సైకియాట్రీ సీరియస్లీ నీడ్స్ ఎ రిఫార్మ్. వీ షుడెంట్ బి మెడికేటింగ్ నార్మల్ పీపుల్. Please keep that in mind and let's make it a movement. యువర్ ఆనర్, నేను ఇప్పుడు ఆల్ఫా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీకి ఫౌండర్, డైరెక్టర్ అండ్ హెడ్ అయిన డాక్టర్ విక్రమ్ పాత్రాని ప్రవేశపెట్టడానికి మీ అనుమతి కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. డాక్టర్ విక్రమ్, మీరు ఎందుకని డాక్టర్ దామోదర్ గారి మీద ఈ ఆరోపణ చేశారు? యువర్ ఆనర్, మా ఇన్స్టిట్యూట్లో జరిగే రీసెర్చ్ అంతా నా సర్వేలెన్స్లోనే జరిగిద్ది. ఒకసారి రీసెర్చ్కి కొకైన్ అవసరం అయ్యి దాన్ని లీగల్గా తెప్పించి మిగతా డ్రగ్స్ స్టోర్ చేసే రీసెర్చ్ వాల్ట్లో పెట్టాను. తర్వాత జనరల్గా చెక్ చేసేటప్పుడు
అక్కడ కొంత కొకేన్ మిస్ అయింది. వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేశాను. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో మా ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దామోదర్ దాస్ పర్సనల్ ఛాంబర్లో మాకు బీకే టికెట్ దొరికింది. అది నార్మల్గా అక్కడ ఉండకూడదు. సీసీటీవీ ఫుటేజ్లో కూడా అతను ఈ బీకే టికెట్ని తీసుకెళ్లడం రికార్డ్ అయింది. ఆ కిట్లోనే మాకు మిస్ అయిన కొకేన్ దొరికింది. కొకేన్ మిస్ అయిన ముందు రోజు అతను వాల్ట్కి వెళ్ళినట్టు కూడా ఉంది. అలా చేసేందుకు ఇతనికి ఎలాంటి పర్మిషన్ ఆర్ అథారిటీ లేదు. ఈ విషయంలో అతను ఎవరిని కన్సల్ట్ కూడా అవ్వలేదు. ఈవెన్ హిస్ హెయిర్ శాంపుల్ వాస్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ cocaine. He clearly abused the cocaine that was stored for research. Your Honor, with your permission, I want to speak for my client Mr. Damodar. Permission granted. గతంలో డాక్టర్ దామోదర్ గారు విక్రమ్ గారి ఆల్ఫా ఇన్స్టిట్యూట్లో జరిగే ఎక్సెసివ్ ఫార్మకోథెరపీ ప్రాక్టీస్కి అగెన్స్ట్గా గొంతెత్తి మాట్లాడారు. అది నచ్చక వీళ్ళు నా క్లయింట్పై కుట్ర జరిపి ఇలా కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు. యువర్ ఆనర్, అతను ఎక్సెసివ్ ఫార్మకోథెరపీ గురించి మమ్మల్ని విమర్శించిన మాట నిజమే. కానీ మేము అప్పుడే దాన్ని కన్సిడర్ చేసి అవసరమైన కేసెస్లో మాత్రమే మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి మిగతా వాటికి జస్ట్ సైకోథెరపీ చేశాం. కానీ ఇప్పుడు ఏదైతే జరిగిందో దీనికి దానికి సంబంధం లేదు. వాట్ హ్యాపెండ్ వాజ్ ఎ సీరియస్ అఫెన్స్. అతను తప్పు చేయలేదు అని ఆర్గ్యూ చేస్తే ఆస్క్ హిమ్ టు ప్రూవ్ హిజ్ ఇన్నోసెన్స్. డాక్టర్ దామోదర్, మీరు చెప్పండి. సార్, నేనే తప్పు చేయలేదు సార్. ఆ బీకే టికెట్ని నాకు మా పీజీ ఇచ్చారు సార్. ఆమెకి ఏదో అవసరమై ఉండి ఆ కిట్ని తీశారు. మళ్ళీ రూమ్లో పెట్టాలంటే ఆ రూమ్ లాక్ చేసి ఉంది. అందుకని నా రూమ్లో పెట్టమని చెప్పి నాకు కిట్ తెచ్చిచ్చారు సార్. పీజీని ప్రవేశపెట్టండి. సార్, యాక్చువల్లీ ఆ కిట్ ఉండే రూమ్కి నాకు వర్కర్ ఇచ్చాకే ఇంటికి వెళ్ళాడు. నేను డాక్టర్ దామోదర్ అడిగారు కాబట్టి కిట్ ఇచ్చాను. మీరు అదే రోజున రీసెర్చ్ వాల్ట్కి వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. దానికి ఏమంటారు? సార్, నేను రీసెర్చ్ వాల్ట్కి వెళ్ళిన మాట నిజమే సార్. కాకపోతే నేను స్లీపింగ్ పిల్స్ కోసం వెళ్ళాను. నాకు అక్కడ కొకైన్ ఉందని కూడా తెలియదు సార్. డూ యూ హ్యావ్ డాక్టర్ విక్రమ్స్ పర్మిషన్ టు డూ దాట్? నో సార్. ఎందుకు? విక్రమ్ సార్కి నాకు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఆయన అసలు పర్మిట్ చేయరు. అందుకని దొంగతనం చేస్తావా? ఒప్పుకుంటాను సార్, తప్పు నాదే. కాకపోతే ఆ కొకైన్ విషయంలో మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వాట్ అబౌట్ ది డ్రగ్ టెస్ట్? Someone could have spiked it in my drink or something I had eaten at the hospital, sir. Do you have evidence for any of your claims? No, sir. Don't waste court's valuable time. కేసు పూర్వాపరాలను పరిశీలించిన పిమ్మట డాక్టర్ దామోదర్ చేసిన నేరాలకు గాను అతని లైసెన్స్ రద్దు చేయవలసిందిగా ఎన్ఎంసీకి నోటిఫై చేస్తున్నాం. గింజుకోకు, కోర్టు రూమ్లో లేవు నువ్వు. నరులే నరకం, నరులే నరకం, వేరెవరో కాదు నరులే నరకం. ఈసారి ఏంట్రా పాయిజన్ ట్రై చేస్తావా? లేదు, వ్రిస్ట్స్ కోసుకుంటా. 5% సక్సెస్ రేట్ రా దానికి. మహా అయితే బ్లడ్ క్లాట్ అని నొప్పి వచ్చిద్ది అంతే. అందుకేగా 3 months నుండి బ్లడ్ థిన్నర్స్ మింగుతున్నాను. ఆల్సో లోకల్ అనెస్థెటిక్ పూసుకుంటా. దాని తర్వాతే కట్ చేసుకుంటా. చాలా వరకు మానసిక సమస్యలు, ముఖ్యంగా డిప్రెషన్, సెన్స్ లేని మనుషుల మాటల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల బాధలు పడే వాళ్ళకి వస్తుంది. ఇది ఇలా ఉంటే కొంతమంది ఉత్తములు నీకు వచ్చే డిప్రెషన్కి బుర్రలో కెమికల్స్ మార్పు చెందడం మాత్రమే కారణం అని ఇప్పటికీ నమ్మిస్తారు. దే క్లెయిమ్ ఇట్ అండ్ దే డోంట్ ప్రూవ్ ఇట్. ఇలాంటి వాళ్ళ వల్లనే సైకియాట్రీని సూడో సైన్స్ అనుకుంటారు మిగతా మెడికల్ ఫీల్డ్స్లో పనిచేసే చాలామంది. ఎన్ని మందులు రాస్తే అంత గొప్ప డాక్టర్ అని కాదు. కొద్దిపాటి డిప్రెషన్కి యాంటీ డిప్రెసెంట్లు అవసరం లేదు, కానీ రాస్తారు. ఈ యాంటీ డిప్రెసెంట్ల వల్ల అసలు డిప్రెషన్కి కారణమయ్యే సమస్య పోదు. ఫార్మా కంపెనీలు ఇచ్చే డబ్బుకి ఆశపడి సైకోథెరపీని వదిలేసి చాలా మైల్డ్ కేసెస్కి కూడా అవసరం లేకపోయినా ఫార్మకోథెరపీ మొదలు పెడుతున్నారు. ఆ డ్రగ్స్ వల్ల వేరే సమస్యలు వస్తాయి, వాటికి వేరే మందులు రాస్తారు. ఇలా జీవితాంతం మందులు ప్రిస్క్రైబ్ చేస్తూనే ఉంటారు. ప్రతి మానసిక సమస్యకి బుర్రలోని కెమికల్స్ని నిందించడం కాదు, మనుషుల వల్ల కూడా సమస్య ఉంది అని గుర్తించాలి. దానిని ట్రీట్ చేయడానికి బేసిక్ హ్యూమన్ కేర్ అండ్ కంపాషన్ చాలు. అది కూడా చూపించలేని స్థితిలో చాలామంది మనుషులు ఉన్నారు.
అందుకే సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవుతున్నారు. మెటా ఏఐ ఈజ్ గివింగ్ మోర్ హ్యూమన్ రెస్పాన్సెస్ దాన్ మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్స్ నవ్ ఎ డేస్. మై డియర్ సైకియాట్రిస్ట్స్, మీ అవసరం చాలా ఉంది. విదేశాల్లో ఇంకా ఘోరమైన మాల్ ప్రాక్టీసెస్ ఎప్పటి నుండో నడుస్తున్నాయి సైకియాట్రీలో. మనం ఆ తప్పు చేయొద్దు. ఈ సొసైటీ అది చేసే తప్పుల వల్ల మనుషులకు వచ్చే మనస్తాపాన్ని నయం చేసే సైకియాట్రిస్టులను కూడా చులకనగా చూస్తుంది. అయినా వీ హ్యావ్ టు బీ దేర్ ఫర్ దెమ్. డిప్రెషన్ నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి వేసుకునే మెత్తని కవచం ప్రేమ. కొంతమంది మనుషుల్ని ప్రేమిస్తారు, కొంతమంది వాళ్ళు చేసే పనిని ప్రేమిస్తారు, లేదా వాళ్ళు నమ్మే దేవుణ్ణి ప్రేమిస్తారు. ఇవేవి శాశ్వతం కాకపోయినా చావును వాయిదా వేస్తాయి. ఏం బ్రతుకిది! సరిచేద్దామని చూసిన వాడిని సమూలంగా నాశనం చేసిన సమాజానికి నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడే హక్కు లేదు. ప్రతిదానికి స్టేటస్లు, స్టోరీలు పెడతారు కదా, నీతి కరువు అయిపోతుంది, నిజాయితీ కరువు అయిపోతుంది, మానవత్వం లేదు లోకంలో అని. నీకు బాధ్యత ఉందా? లేదా నీకు బాధ్యత ఉందని అందరికీ చూపించుకోవడానికి స్టోరీలు, స్టేటస్లు పెడుతున్నావా? ఆలోచించుకో నువ్వే. ఇది వదిలే. కొంతమంది ఉంటారు, నేను చెప్తున్న అబ్బాయిల గురించి. వాళ్ళు ఏంటంటే ఫెమినిస్ట్ల పోస్టుల కింద మెన్ ఆర్ డయింగ్ ఎలోన్, మెన్ ఆర్ క్రయింగ్ ఎలోన్ అని ఏడుస్తారు. వాళ్ళు ఏ రోజు కూడా ఒంటరిగా ఉన్న ఒక మగాడితో, బాధపడుతున్న ఒక మగాడితో మాట్లాడిన పాపానికి పోరు. వాళ్ళు కూడా వచ్చి మెన్ ఆర్ డయింగ్ ఎలోన్, మెన్ ఆర్ క్రయింగ్ ఎలోన్. ఏంది ఇది? ఏంది రోత? నేను ఈ అపార్ట్మెంట్లో ధైర్యంగా తలుపు తెరుచుకొని చేతులు కోసుకొని చావగలను. ఆర్డర్ పెట్టినప్పుడు డెలివరీ ఇచ్చేవాడు అయినా వస్తాడు, కానీ నా ఇంటికి పక్కింటోడు మాత్రం రాడు. అంత నమ్మకం నాకు మనుషుల మీద. మానవత్వం చూపించడానికి త్యాగాలు చేయక్కర్లేదు. సాటి మనిషిని మనిషిలా చూస్తే చాలు. ఒక మనిషితో ఇంకో మనిషి ఏ అవసరం లేకుండా మాట్లాడొచ్చు అనే స్పృహ ఎప్పుడో కోల్పోయారు. నాకు ఇప్పటికీ బ్రతకాలనే ఉంది, అందుకే చేతులు మాత్రమే కోసుకుంటున్నాను. ఫుడ్ ఆర్డర్ పెట్టాను. జొమాటో వాడు వచ్చేసరికి అట్లీస్ట్ అరగంట పట్టిద్ది. అప్పటికి బ్రతికుంటే వాడే హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. అవును నిజం, అవును నిజం, అవును నిజం, అవును నిజం, నీవన్నది 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 నిజం, నిజం. లేదు సుఖం, లేదు సుఖం, లేదు సుఖం జగత్తులో. బ్రతుకు వృధా, చదువు వృధా, కవిత వృధా, వృధా వృధా. మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం. వెనుక దగా, ముందు దగా, కుడి ఎడమల దగా దగా. మనది ఒక బ్రతుకేనా, కుక్కల వలె, నక్కల వలె, సందులలో పందుల వలె. కళ్ళు కూడా తెరవలేకపోతున్నా, అంతా చీకటిగా ఉంది. వాయిసెస్ కూడా వినిపించడం ఆగిపోయింది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా చనిపోయాక ఐ సీజ్ టు ఎగ్జిస్ట్. రోజుకి ఎంతోమంది బ్రతకాల నుండి కూడా యాక్సిడెంట్లోనో, రోగాలతోనో, ఇంకా దేనివల్లనో పోతున్నారు. అలాంటిది నన్ను నేను చంపుకోవడం ఎంత మూర్ఖత్వం. చనిపోతే నాకు నచ్చిన తిండి తినలేను, నచ్చిన సినిమాలు మళ్ళీ చూడలేను, మంచివో చెడువో ఆ జ్ఞాపకాలు, గుర్తులు ఇవేం తలుచుకోలేను. బ్రతకండి మీరైనా. తప్పు అంతా మీ వల్ల బాధపడే వాళ్ళ బలహీనతది తప్ప మీది కాదు అని అనుకుని హాయిగా బ్రతకండి. మీరే బ్రతుకుతున్నప్పుడు నేనెందుకు చావాలి? నేను బ్రతకాలి. ఉద్యోగం పోయినా బాత్రూమ్లు కడిగైనా బ్రతుకుతా. బ్రతికితే చాలు. కుటుంబం వదిలేసినా బ్రతకాలి. స్నేహితులు మోసం చేసినా బ్రతకాలి. ప్రేమించని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినా బ్రతకాలి. సార్